ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడా అంటే కేసీఆర్ లాంటి వారిని చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. దేశ రాజకీయాల్లోనే కేసీఆర్ పేరొక సంచలనం. లక్షల మెదళ్లను కదిలించిన శక్తి కేసీఆర్. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను చావు నోట్లో తలపెట్టి మరీ సాధించిన యోధుడు కేసీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేసి అన్ని వర్గాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కేసీఆర్. అసలు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? కొత్త రాజకీయ పార్టీ వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది? తెలంగాణ యాసకు, భాషకు సిసలైన నిర్వచనం కేసీఆర్. ఉన్నత విద్యావంతుడు మాత్రమే కాదు, బలమైన వాగ్దాటి ఉన్న నాయకుడు కూడా. ఆ వాగ్దాటితోనే ఆయన తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఉద్యమంలో కేసీఆర్ పేల్చిన మాటల తూటాలు ఆయన్ను 4 కోట్ల మందికి నాయకుణ్ణి చేశాయి. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన యోధుడిగా తెలంగాణ ప్రజల మన్ననలందుకున్న కేసీఆర్ రాజకీయ రంగప్రవేశమే కాదు, టీఆర్ఎస్ ఆవిర్భావం దాకా 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లాలోని చింతమడకలో పుట్టారు కేసీఆర్. తండ్రి రాఘవరావు, తల్లి వెంకటమ్మ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చదివిన కేసీఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్ హస్తం పార్టీలో తొలినాళ్లలో చురుగ్గానే పనిచేశారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో తన గురువైన కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో తెలుగుదేశం నుంచి తన గురువు, అప్పటి కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడైన అదే గురువు మీద గెలిచిన కేసీఆర్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటినుంచి ఆయన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చారు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. 2001లో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో మళ్లీ తానే గెలవటం ఒక విశేషం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అదే ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఒకటవ సంవత్సరం ఏప్రిల్ 27 పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి మొదలైంది కేసీఆర్ ప్రయాణం. ముందు రోజు రాత్రి సొంతూరు చింతమడక నుంచి బయలుదేరి మరునాడు హైదరాబాద్ వచ్చారు. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వరకు వెళ్లారు. అక్కడ నివాళులర్పించాక జలదృశ్యంగా పిలిచే కొండా లక్ష్మణ బాపూజీ నివాసం దగ్గరకు చేరారు కేసీఆర్. ఆ జలదృశ్యమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనకు వేదికైంది. ఆ తరువాత కొంతకాలం ఆ పార్టీ కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. తరువాత బంజారాహిల్స్లోని తన నివాసంలో పార్టీ పనులు చూసేవారు కేసీఆర్. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత పార్టీ ఆఫీసు ప్రారంభించారు. 2001లో పార్టీ పెట్టే నాటికి టీడీపీలో కీలక నేతగా, మాజీ మంత్రిగా ఉన్న కేసీఆర్ అప్పటికీ ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి కారణం చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందుకే అన్న వాదన సైతం ఉన్నాయి. కానీ ఆయన లక్ష్య సాధనతో ఆ వాదనలు పెట్టడానికి ముందు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావంతులు, కవులు వంటి వారితో కేసీఆర్ సమావేశమైనట్టు, అప్పటికే కేసీఆర్ మనసులో ప్రత్యేక పార్టీ ఏర్పాటు మీద ఒక అవగాహన ఉన్నట్టు చెబుతారు ఆయన సన్నిహితులు. 2001 మేలో కరీంనగర్లో జరిగిన ఒక సమావేశానికి అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులైన ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రకటించారు కేసీఆర్. జయశంకర్ తుదిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సమితితోనే కొనసాగారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన అడుగులో అడిగేసిన వాళ్లలో ఆలి నరేంద్ర, ప్రొఫెసర్ జయశంకర్
ఇంజనీర్ విద్యాసాగర్, వి ప్రకాష్, సత్యనారాయణ రెడ్డి, గాదె ఎన్నయ్య ఇలా ఎన్నో పేర్లున్నాయి. వారిలో కొందరు చివరి వరకు టీఆర్ఎస్తో కలిసి నడిచారు. కొందరు విభేదించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ విరోచిత పోరాటం చేసి సాధించింది. టీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవటమంటే కేసీఆర్ జీవిత చరిత్ర చెప్పుకోవడమే. గులాబీ జెండాను, కేసీఆర్ను వేరు చేసి చూడలేం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ గులాబీ జెండా ఆవిష్కరించక ముందు ఒక చరిత్ర, గులాబీ జెండా ఆవిష్కరించిన తర్వాత ఒక చరిత్ర. 1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఆశగా ఎదురుచూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండా చేతబూని కేసీఆర్ బయలుదేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్గా మారింది. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఉద్యమానికి నిర్ణయాత్మకమైన విలక్షణ రాజకీయ నాయకత్వాన్ని అందించింది. విద్యార్థులను, కార్మికులను, ఉద్యోగ సంఘాలను ఇలా అందరినీ ఒకే గొడుగు కిందకి చేర్చడంలో టీఆర్ఎస్ పార్టీది కీలక